ఏంటి ప్రాబ్లం? పోలింగ్ ఆఫీసర్ ఒకసారి వాడి పోనీ. నమస్తే. తర్వాత ఏంటి మా కార్యకర్తలకి ట్రబుల్ ఇస్తున్నావంట? చూడండి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చి ఏ ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మా వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఎలక్ట్రానిక్ మిషన్ అయితే మాకు చాలా ఈజీ. ఒక అరగంట మా వాళ్ళ లోపల కదంటే పని పూర్తి చేసిన బయటకు వస్తారు. 11:30కి పోలింగ్ బూత్కి వస్తున్నాం. అప్పటికి మీ మీద ఎటువంటి కంప్లైంట్ ఇవ్వడానికి వీలు లేదు. కోఆపరేట్ చేయండి. ఓకే మల్లేష్, ఎలా ఉంది? బాబు కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ మెజారిటీ రావాలి. కొత్త పార్టీలో బాబుదే మెజారిటీ రావాలి. నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నేను చూసుకోండి. వస్తుందా? వస్తే జిల్లా పరిషత్ నీ చేతిలో పెడతా. ఆఫ్టర్నూన్ అక్కడికి వస్తున్నా పోలింగ్ బూత్కి. బాబు హ్యాపీనా? ఓకే బాయ్. విష్ణు, బండి రెడీ చేశారా? విష్ణు, కార్ రెడీ చేశారా? హలో, అంతకి జాగ్రత్త చూసుకోండి. గంటల నేను వస్తున్నా పోలింగ్ బూత్లకి. రైట్, బండి రెడీ అయిందా? విష్ణు, రే విష్ణు, ఎక్కడికి వచ్చారా? ఎవరా నన్నే పేరు పెట్టి పిలిచేది? ఎవరని? నీ రాజకీయ జీవితానికి మంగళహారతి పడే సమయం ఆసన్నమైనది. విను, ఒక్కసారిగా ప్రజలలో వస్తున్న ఆ చైతన్యాన్ని విను. నీలాంటి దుర్మార్గులు వేర్పాటువాదాన్ని, హింసావాదాన్ని ఎంతగా ప్రేరేపించిన ప్రజల గుండె లోతుల్లో ఉన్నదేమిటో ఒక్కసారి విను. ఎవరది? ఎవరి మాటలు నేను వింటున్నాను? ఎవరి స్వరాలు చుట్టుముట్టి నరాల్ని పిండేస్తున్నాయి? ఎవరు? నిన్ను చుట్టుముడుతున్నవి వాళ్ళ నిట్టూర్పులు. నీ పదవి కోసం మమ్మల్ని బలి పశువులుగా చేస్తావా అని కోటి గొంతులు ఒక్కసారిగా నిన్ను ప్రశ్నిస్తుంటే నీ ఊపిరి ఆగిపోతున్నట్లుంది కదూ? అలాగే ఉంది. కానీ నాలోని పదవి కాంక్ష వీటన్నిటినీ జయిస్తుంది. లేదు, నేనే గెలుస్తాను. లేదు, రాజకీయమే గెలుస్తుంది. అది మా కుట్ర, అదే మా రాజకీయం.